ఎప్పుడు ఎంటర్ అవ్వాలి? ఈ ఉప ఎన్నికలో పోలైన ఓట్లయితే 1,94,631. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 7 డివిజన్లు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఉన్న ఓటర్ల సంఖ్య కూడా 4 లక్షల పైచులకు వరకు ఉన్నారు. అయితే ముందుగా ఇప్పుడు కౌంటింగ్ కి సంబంధించి షేక్పేట్ లో కౌంటింగ్ చేయబోతున్నారు. షేక్పేట్ తర్వాత వెంగళరావు నగర్ డివిజన్ ఓట్లను లెక్కిస్తారు. వెంగళరావు నగర్ లో మొత్తం పోలింగ్ బూత్లు అయితే 56 ఉన్నాయి. వెంగళరావు నగర్ డివిజన్ లో పోలైన ఓట్లు 25,195. వెంగళరావు నగర్ తర్వాత రహమత్ నగర్ డివిజన్ ఓట్లను లెక్కిస్తారు. రహమత్ నగర్ డివిజన్ లో మొత్తం పోలింగ్ బూత్లు 75 ఉన్నాయి. రహమత్ నగర్ డివిజన్ లో పోలైన ఓట్లయితే 40,610. రహమత్ నగర్ తర్వాత ఇక యూసఫ్ గూడ డివిజన్ ఓట్ల లెక్కింపు చేపడతారు. యూసఫ్ గూడ్ లో మొత్తం పోలింగ్ బూత్లు 58 ఉంటే ఆ డివిజన్ లో ఓట్లు పోలైనవి 24,219. ఇక యూసఫ్ గూడ చూసుకున్నట్లయితే సోమాజిగూడ డివిజన్ లో ఓట్ల లెక్కింపు ఉంటుంది. యూసఫ్ గూడ తర్వాత ఇక సోమాజిగూడ డివిజన్ లో కూడా మొత్తం పోలింగ్ బూతులు 36 ఉన్నట్లయితే అందులో పోలైనవి 14,553 ఓట్లు. అయితే ఇంకా సోమాజిగూడ తర్వాత ఇక బోరబండ్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. దాంట్లో కూడా 52 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇక అందులో పోలైన ఓట్లకు చూసుకుంటే 29,760. ఇక బోరబండ కూడా తర్వాత ఇంకా చివరిగా 7వ డివిజన్ ఎర్రగడ్డ డివిజన్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎర్రగడ్డ డివిజన్ లో కూడా మొత్తం పోలింగ్ బూతులు 60 ఉన్నాయి. ఆ ఎర్రగడ్డ డివిజన్ లో పోలైన ఓట్లు చూసుకుంటే 29,112 ఓట్లు ఉన్నాయి. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు పోలైన డివిజన్లు రహమత్ నగర్, షేక్పేట. ఈ 2 డివిజన్లలోనే ఓటర్లు మొత్తం ఫలితాలను నిర్దేశించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో పోలైన ఓట్లలో రహమత్ నగర్ లో అత్యధికంగా 40,610 ఓట్లు పోలయ్యాయి. తర్వాత షేక్పేట ఉంది. ఆ షేక్పేటలో కూడా 31,182 ఓట్లు పోలయ్యాయి. ఈ 2 దాదాపు 71,000 ఓట్లు పోలయ్యాయి. ఎర్రగడ్డ బోర్బండ డివిజన్ లో 29,000 చొప్పున ఓట్లు పోలవడంతో ఇక్కడ కూడా అభ్యర్థుల విజయాలను ప్రభావితం చేస్తాయనే అంచనాలైతే ఉన్నాయి. అతి తక్కువగా సోమాజిగూడ డివిజన్ లోని 14,553 ఓట్లు అయితే పోలయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అసెంబ్లీ ఉప ఎన్నిక ఉత్కంఠకి నేడైతే తరబడబోతుంది. కాసేపట్లో కౌంటింగ్ అయితే ప్రారంభం కాబోతుంది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు ఇప్పుడు డిస్కషన్ లో పాల్గొనడానికి బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు మనతో పాటు స్టూడియోలోనే ఉన్నారు. అదేవిధంగా పల్లె రామచంద్ర గౌడ్ టీపీసీసీ కాంగ్రెస్ నాయకులు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఇక బీజేపీ నాయకులు చూసుకుంటే రామరెడ్డి గారు కూడా రాబోతున్నారు. ఇక వీరశేఖర్ రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు ఉంటున్నారు. సో ముందుగా మనం చూసుకుంటే రామ్మూర్తి గారు, మీరు ఇప్పుడు కౌంటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఒక నెల రోజులు బట్టి ఉన్న హడావిడి ఈ రోజు సాయంత్రంతో ముగియబోతుంది. మరి మీరు చెప్పండి, అసలు ఏమనుకుంటున్నారు మీ పార్టీ తరపు నుంచి? 100% గెలుపు దిశగా మా బీఆర్ఎస్ పార్టీ ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి చూసుకోవచ్చు, ఏదైతే ప్రచారం నుంచి కూడా మేము ముందంజలో ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఒక అభివృద్ధికి అరాచక పాలనకు మధ్యలో జరిగిన ఎన్నికగా నేను వర్ణిస్తున్నా. అదేవిధంగా ఎన్నికలు వాస్తవంగా చెప్పాలంటే అపహాస్యం చేసింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ. చాలా విధాలుగా చూసుకుంటే ఏదైతే 5 నుంచి 6 గంటల మధ్యలో జరిగిన రిగ్గింగ్ను డైరెక్ట్గా టీవీలలో చూసినాము, అన్ని దిక్కులో కూడా చూసినాము. ఎంత అరాచకంగా నడిచిందో, ఎంతమందిని రౌడీలను, ఆకు రౌడీలను కంప్లీట్గా అయితే నియోజకవర్గంలో దింపి భయభ్రాంతులకు గురి చేసిళ్ళు. అదేవిధంగా ఏదైతే అభివృద్ధికి ఆకు రౌడీలకు మధ్య జరిగిన ఎన్నికగా నేను వర్ణిస్తున్నా. అదేవిధంగా రౌడీలకు రాజకీయ నాయకులు ఏదైతే నికార్సైన మంచి నాయకులకు మధ్య జరిగిన ఎన్నికగా నేను వర్ణిస్తున్నా. అదేవిధంగా 9.5 ఏళ్ల అభివృద్ధికి, అదేవిధంగా అయితే ఈ 2 సంవత్సరాల అరాచకానికి
ఏదైతే జరిగిన ఎన్నికగా వర్ణిస్తున్నా. ఏదైతే ప్రజల నిర్ణయం ఇప్పుడు మనకు కొన్ని గంటలు తెలిసిపోతుంది, ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వదలుచుకున్నారు. ఏదైతే వాస్తవంగా కొంత ఏదైతే నాకు కొంచెం డౌట్ ఏ విధంగా ఉన్నదంటే, ఒక 5 నుంచి 6 మధ్యలో ఏదైతే జరిగిన ఎన్నిక చాలా తీవ్రమైన ఎన్నిక. అది ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కిన, మొత్తం పాతర వేసిన ఎన్నిక. అది ఏదైతే మా మెజారిటీని ఎంతవరకు తగ్గిస్తుందని చూసుకోవాలి. అంతే, మా మెజారిటీ తగ్గిస్తుంది తప్ప గెలుపు మాత్రం ఖచ్చితంగా మాదే ఉంటుంది. సో మరి మనతో పాటు అయితే టీపీసీసీ కాంగ్రెస్ నాయకులు పల్లె రామచంద్ర గౌడ్ గారు కూడా ఉన్నారు. రామచంద్ర గారు, మరి మీరు చెప్పండి, ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం ఓట్ల ప్రభావితం అయితే వాళ్ళకే పడుతుంది, మెజారిటీ వాళ్ళకే వస్తుంది అంటున్నారు. మరి సర్వేలు అయితే కాంగ్రెస్ మరి మీ వైపునే ఉన్నాయి, మరి మీరేం చెప్తారు? నమస్కారం అండి, అందరికి నమస్కారం. నిజానికి అక్కడ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అరాచకంగా చేసింది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ అనే వాళ్ళ జమానాలో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన మీద ఫోక్స్ కేసులు, చిన్న మైనర్ అమ్మాయిని రేప్ కేసులో ఆయనను అరెస్ట్ చేసి అతన్ని తీసుకోవడం జరిగింది. అదే రకంగా అక్కడ ఎన్నో కబ్జాలకు అవి రకాలుగా చేసింది ఉంది. వాళ్ళు 15 సంవత్సరాల్లో కూడా, అంటే గోపీనాథ్ గారు టీడీపీలో ఉన్న తర్వాత మళ్ళీ తర్వాత బీఆర్ఎస్ 2 టర్మ్ లో కూడా ఉన్న టైంలో కూడా ఆయన ఎలాంటి అభివృద్ధి చేయలేదనేది ఉంది. ఆయనకు ప్రజలతో సంబంధం లేని వ్యక్తిగా ఉండే. ఇక్కడ వచ్చింది ఏంటంటే, స్థానికుడు, లోకల్ గా ఉన్న నవీన్ యాదవ్ ప్రజలకు అనేక రకాలైన సేవలు చేసుకునే రకంగా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కుట్టు మిషన్లను, తర్వాత మహిళలకు ఎన్నో రకాలుగా ఆర్థిక సహాయాలు చేసి విద్యార్థులకు, హాస్పిటళ్లకు ప్రతి రకంగా సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు. అతన్ని ఇంతకు ముందు కూడా ప్రజలతో మమైక్యం ఉన్న వ్యక్తి. ఆయనకు ఏం లేక వ్యక్తిగత విమర్శ చేయడం జరిగింది. ఎన్నోసార్లు కేటీఆర్ అతని మీద పర్సనల్ గా కబ్జా అది ఇదని విమర్శన చేస్తే ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆయన భూమి ఆక్రమించిందంటే నేను వచ్చి అక్కడ ఇక్కడ వచ్చి నా సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని చూపిస్తాను, మీరు కావాలంటే దానికి ఏమి ఒప్పుకుంటారంటే ఛాలెంజ్ చేస్తే కూడా రాలేదు. అది ఏ రకంగా ఉందంటే, వాళ్ళు దొంగ అన్నట్లుంది. వాళ్ళు 10 సంవత్సరాల లోపల ఎన్నో రకాలుగా అక్రమాలు చేసి ఎన్నో ఆర్థికంగా ప్రపంచంలో కూడా ఏ రకంగా చేయలేని ఆర్థికంగా వాళ్ళు ఎన్నో రకాలుగా ఆర్థిక లబ్ధి పొంది లీగల్ గా ఇల్లీగల్ గా ఎన్నో కార్యక్రమాలుగా వాళ్ళు చట్టబద్ధంగా కూడా ఇప్పుడు లోకల్ అంటే ప్రాంతీయ పార్టీగా ఉన్న అతనికి 1500 కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదించుకున్నారండి. అది ఎన్నో రకాలుగా వాళ్ళ మీద ఎన్నో అక్రమాలు ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరం అనుకోండి, ఈ కార్ రేసులు అనుకోండి, ఫోన్ ట్యాపింగ్ అనుకోండి, ఎన్నో రకాలుగా వాళ్ళ అన్ని చూపులు అన్ని వేలుగు వాళ్ళ మీద చూపిస్తున్నారు. వాళ్ళు 2023లో సుమారుగా 30 నుంచి 36 సీట్లు, అంటే 39 సీట్లు వచ్చి తర్వాత తగ్గుకుంటా విషయంలో కొండ సురేఖ సారీ చెప్పింది కదా, ఇంకా మీరు రియలైజ్ కాలేదా? మొన్న రాత్రి నిద్రలకెళ్ళి ఇంకా లేవలేదా? కొండ సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పింది కదా. వాళ్ళు మేము మాట్లాడినప్పుడు ఇంకోళ్ళు మాట్లాడే ఛాయిస్ ఇవ్వకండి. నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు పూర్తిగా అరాచకంగా ఎన్నో రకాల ఆరోపణలు తప్ప నీ దగ్గర ఏం ఆధారాలు ఉంచు. రామూర్తి గారు మరి జరిగింది, ఈసీకి ఇవ్వడం జరిగింది. ఇది ఎన్నో రకాలుగా ఆక్రమణంగా ఎన్నో, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీరు ప్రతి దానికి కూడా మీరు అడగండి. ఎందుకంటే నేను చెప్తున్న ఒక రౌడీ షీటర్ ను ఆయన తీసుకొని మీరు ఏ రకంగా ప్రజలకు మీ జమానాలో మీ టైంలోనూ ఉన్న సల్మాన్ ఖాన్ ను ఫోక్స్ కేసులో అరెస్ట్ అయిన అతన్ని మీరు వాళ్ళ ఇంట్లో టికెట్ ఎంతో మంది చేసుకోవడం జరిగింది. అంటే మీరు సమాజానికి టికెట్ ఎట్టించారు? మీరు ఎక్కువ టికెట్ ఇచ్చింది మీరే కదా భారతదేశంలో. బీసీ వాదం ఉన్నది ఖచ్చితంగా. సల్మాన్ ఖాన్ గురించి మీకు ఏం తెలుసు? మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారు చెప్పు. రామచంద్ర గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారండి. రామూర్తి గారు హెచ్వైసీ దాని ఫుల్ ఫామ్ చెప్పు మిత్రమా. రామూర్తి గారు హైదరాబాద్ కరేజ్ అని ఒకటి ఏదైతే స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు, నువ్వు ఆరోపణలు చేస్తున్నావు. మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేసి డైవర్షన్ చేయాలి. ఏం డైవర్షన్? మాట్లాడని అబద్ధాలు పొద్దుగానే రిజల్ట్ గురించి ఆలోచించాల్సింది. ఉద్రం లేచినప్పుడు 30 రోజులు సుప్రభాతం విను, లేకపోతే దేవుని పాటలు విను కొంచెం. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటది. అబద్ధాలన్నా అప్పుడన్నా అబద్ధాలు ఆడడం మానేస్తారు. ఏంది పొద్దుల అబద్ధాలు? రామూర్తి గారు మనం మాట్లాడదామండి. నెక్స్ట్ రామచంద్ర గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామచంద్ర గారు మళ్ళీ మాట్లాడదామండి మనం. ఏంటండి
10 సంవత్సరాల నుంచి కూడా అధికారంలో ఉండి కూడా ఈ మన అదే నిద్రలు మీరు 22 నెలలుగా ఏం చేసిళ్ళు 23 నెలలుగా ఏం చేసిళ్ళు అని మాత్రం చెప్పకండి. గత 10 ఏళ్ళు పండుకొని అట్నే కలవరించుకోండి. ఇక అధికారంలోకి వచ్చిన విషయం కూడా తెలియక మీరు అట్నే కలవరించుకుంటా రాత్రి పడుకున్నప్పుడు కలవరించండి, లేచిన తర్వాత కూడా గతం వర్తమానంలో ఉన్నారా భయ్? మీరు వర్తమానంలో ఉన్నారు ఇంకా ప్రతి చూసుకుంటదండి. మీరు డిగ్గింగ్ మేము ఆల్రెడీ కంప్లైంట్ చేసినాం. మీ అరాచకాలు, మీ కథలు, మీ కార్ఖానాలు అన్ని చేసినాం. 13 ఏళ్ల చిన్నారితో ఓట్లు వేయించి చూడండి, కెమెరాలో చూస్తున్నా. 14 ఏళ్ల పాపతో కూడా రిగ్గింగ్ చేయించి మీరు మనుషులా? రామ్మూర్తి గారు మనం విజువల్స్ అవి చూద్దామండి, మళ్ళీ మాట్లాడదాం. ఒక నిమిషం ఉండండి. రామచంద్ర గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఫస్ట్ మీ కంప్లైంట్ ఇసుకో, తర్వాత మాట్లాడు. రామచంద్ర గారు లైన్ లో ఉండండి కాసేపు. ఒకసారి మనం బీజేపీ నాయకుల దగ్గరికి వెళ్దాం. ప్రశాంతంగా ఉన్నాయి కొన్ని గంటలు. రామ్మూర్తి గారు మనం మాట్లాడదామండి, నెక్స్ట్ మాట్లాడదాం. ఒకసారి మనకి ఇంకా బీజేపీ నాయకులు అయితే రామరెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఇక రామరెడ్డి గారు మనం చూసుకుంటే ఇక్కడ మధ్య పోటీ అన్ని